ఓం శాంతి. ఓం శాంతి అనగా అర్థం ఓం అనగా నేను ఆత్మను. శాంతి నా ఆత్మ యొక్క వాస్తవిక గుణం, నా స్వధర్మం. కానీ వర్తమాన సమయంలో ఈ కంపారిజన్ కారణంగా మానవుడు అశాంతికి, అలజడికి లోనవుతున్నాడు. పోల్చుకోవాలి, పోటీ పడాలి, కానీ అన్నీ కూడా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అన్హెల్దీ కాంపిటీషన్ ఉన్న కారణంగానే మనస్సు అశాంతికి లోనవుతుంది. ఈ అశాంతిని దూరం చేసుకోవాలని మనం రకరకాలుగా ఆలోచిస్తుంటాం. పార్కులకి వెళ్తే, గార్డెన్కి వెళ్తే, సినిమా థియేటర్కి వెళ్తే, బీచ్లకి వెళ్తే మనస్సుకి శాంతి లభిస్తుంది అనుకుంటాం. దేవాలయాలు, గురుద్వారాలకి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన సమయంలో మనస్సు ప్రశాంతంగానే ఉంటుంది. కానీ మరలా తిరిగి ఇంటికి వచ్చినాక మనస్సు అశాంతినే. అంటే మానవుడు ఏమని ఆలోచిస్తున్నాడు? శాంతిని పొందాలి అంటే స్థానాన్ని మార్చాలి అనుకుంటున్నారు. పరమాత్ముడు తెలియచేస్తున్నారు, మనస్సుకు ప్రశాంతత కావాలి అంటే స్థానాన్ని కాదు మార్చాల్సింది, ఆలోచన విధానాన్ని మార్చాలి. రోజు మొత్తంలో మనం 4 రకాల ఆలోచనలు ఆలోచిస్తుంటాం. పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, వేస్ట్ థాట్స్, జనరల్ థాట్స్. సకారాత్మక ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలు, సాధారణ ఆలోచనలు. నెగిటివ్ ఆలోచనలు ఆలోచించటం వలనే మనస్సు భయానికి ఆలోచించాలి. దాని వలన విల్ పవర్ పెరుగుతుంది, మన ఆత్మశక్తి, మనోబలం అనేది పెరుగుతుంది. ఇంకా రాజయోగ సాధన చేయటం వల్ల పరమాత్ముడిలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మన సొంతమవుతాయి. అంటుంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళుగా, వీళ్ళు వాళ్ళుగా అవుతారు. అందుకని మనం స్నేహం చేసేటప్పుడు కూడా చూసుకొని స్నేహం చేస్తుంటాం. వీరితో స్నేహం చేయటం వల్ల మనం ఎలా ఉంటాము, మన డెవలప్మెంట్ అనేది ఉంటుందా లేదా అనేది చూసుకుంటాం. అలానే గాడ్ కంపెనీ ఈజ్ ద గుడ్ కంపెనీ, బెస్ట్ కంపెనీ. పరమాత్మునితో స్నేహం అనేది చేస్తే పరమాత్ముడిలో ఉన్న శక్తులు, గుణాలన్నీ కూడా మన సొంతం అవుతాయి. ఈ రోజుల్లో 6 సంవత్సరాలు, 6 నెలలు సావాసం చేయాల్సిన అవసరం లేదు. 6 గంటల్లోనే వాళ్ళలో ఉన్న చెడునంతా మనం స్వీకరిస్తున్నాం. ప్రతి ఒక్కరిలో లోపాలు, బలహీనతలు, మంచి అన్నీ ఉంటాయి. కాకుంటే మనం ఏది తీసుకోవాలి అనేది మన ఆత్మ, మన మనస్సు డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే పరమాత్ముడితో స్నేహం చేస్తామో అప్పుడు మన ప్రవర్తనలో, ఆలోచన విధానంలో, అర్థం చేసుకోవటంలో, దృష్టికోణంలో, యాటిట్యూడ్లో కూడా మార్పు వస్తుంది. మీ దగ్గరలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఉచితంగా నేర్పించబడే రాజయోగ శిక్షణ పొంది మరెంతో లాభాన్ని పొందుతారని, మీ జీవితాన్ని సుఖం, శాంతి, ఆనందంతో నింపుకుంటారని ఆశిస్తున్నాను. ఓం శాంతి. ఓం శాంతి.